రాము అనే చిన్న పిల్లవాడి తల్లి ప్రతిరోజు పని కోసం పొద్దున్నే బయటికి వెళ్ళిపోయేది. తన తల్లి వచ్చేసరికి రాము ఆకలితో అలసిపోయి నిద్రలోకి జారిపోయేవాడు. ఇంట్లో ఒంటరితనం, నిశ్శబ్దం, కానీ గుండెల్లో మాత్రం ఒకటే కోరిక. హనుమంతుడా, మా అమ్మ నాతోనే ఉండాలి, పని కోసం బయటికి వెళ్ళకూడదు. ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడు రాము. దేవుడి పాదాల దగ్గర కూర్చొని మోకాళ్ళపై చేతులు పెట్టి మాట్లాడేవాడు. ఆ చిన్న వయసులో మాటలు తక్కువ, ఆశ మాత్రం ఒకటే, తన తల్లి తనతోనే ఉండాలి అని. ఒకరోజు ఆకలితో గుడికి వెళ్ళి మెట్ల మీదే కూర్చొని ఏడవడం ప్రారంభించాడు. ఆ రోజు సాయంత్రం రాము ఇంటికి వచ్చేసరికి తల్లి చేతిలో ఒక కాగితం ఉంది. తలుపు తీయగానే ఆమె ముఖంలో వెలుగు. రాము, ఇకపై నేను బయటికి వెళ్లాల్సిన పని లేదు, ఇంట్లోనే ఉంటూ పని చేసుకోవచ్చు, మరియు ఈ పనికి మంచి జీతం కూడా. ఆ మాట విన్న రాము సంతోషంతో తన తల్లిని కౌగిలించుకున్నాడు. రాము హనుమంతుడి దగ్గరికి వెళ్ళి సంతోషంతో కృతజ్ఞత తెలుపుకున్నాడు. నేను అడిగినందుకు నా కోరిక తీర్చావు దేవుడా అని. ఈ చిన్న కథ మనకి చెప్పేది ఒకటే, మనం హృదయం నిండా ప్రేమతో, భక్తితో దేవుడిని కోరుకుంటే దేవుడు తప్పకుండా మన కోరికను తీరుస్తాడు. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.